సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. అండ్ ఈ నెల 18 అండ్ 19 ఈ 2 రోజుల్లో ఆప్షన్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్లో మీ పేరు, మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మేము ప్రోగ్రామ్ డీటెయిల్స్ మీకు చెప్తాము. డైలీ అది 2.5 hours ఉంటుంది. టోటల్ 5 hours ప్రోగ్రామ్ అది. 18th and 19th. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరామిరెడ్డి గారు, ఈ మధ్య ఏ టాపిక్ తీసుకున్నా పెరుగుతున్న రేట్లు అవి నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానివ్వండి, లేదంటే ఇంధన ధరలు కానివ్వండి, ఇప్పుడు మళ్ళా పెరుగుతున్న బ్యాంకు వడ్డీ రేట్లంట. ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు హోమ్ లోన్స్కి సంబంధించి వడ్డీ రేట్లను పెద్ద ఎత్తున పెంచే ఆలోచనలు ఉన్నట్లుగా వార్త ఒకటి చదివాను. ఏంటి అసలు ఆ బ్యాంక్ ఏంటి, ఆ తీసుకునే నిర్ణయం ఏంటి, మరి ఈ పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా మరి కామన్ మ్యాన్ ఎదుర్కోబోయే ఛాలెంజెస్ ఏంటి, అదేవిధంగా స్టాక్ పరంగా ఆ కంపెనీ స్టాక్ ఏ విధంగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్, హౌసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మార్కెట్లో, అవి 40 yearsలో లోయెస్ట్ అండి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. 40 years లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్తో ఉన్నాం. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తోటి హౌసింగ్ లోన్స్ ఇవ్వటం కుదరదు, ఇక ముందు కూడా కుదరదు. అందుకని ఈ ఇంట్రెస్ట్ రేట్ పర్మనెంట్గా ఉంటుంది అనుకోమాకండి. ఎందుకంటే 10 years బాండ్ ఈల్డ్ అనేది ఒక స్టాండర్డ్ మెథడాలజీ. ఇండియాలో 10 years బాండ్ ఈల్డ్ ఇప్పుడు కరెంట్లీ 7 నడుస్తుంది. 6.8, 6.5, 7% ఈ మధ్య నడుస్తుంది. అంటే 10 years బాండ్ ఈల్డే రఫ్గా 6 to 7 మధ్య నడుస్తుంటే హౌసింగ్ లోన్స్ 7% ఎలా వస్తాయండి? రావు. కాబట్టి కోవిడ్ టైంలో గవర్నమెంట్ వాళ్ళు అన్ని సెక్టార్ని ఎంకరేజ్ చేయడం కోసం వడ్డీ రేట్లు బాగా డ్రాప్ చేసింది ఆ టైంలో. అందుకని మనం లోయెస్ట్ సైకిల్లో ఉన్నాం ఇప్పుడు. ముందు రోజుల్లో హౌసింగ్ రేట్స్ పెరగటమే తప్ప ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్స్ ఏం లేదు. బేసికల్గా మనం ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు ఫిక్స్డ్ లోన్స్, ఫ్లోటింగ్ లోన్స్ 2 రకాలు తీసుకుంటాం. ఫిక్స్డ్ అంటే మీరు ఏ టైంలో ఎంటర్ అయినా అవ్వండి, కరెంట్ మార్కెట్ ప్రైసే మీ కట్టినంత కాలం ఉంటుంది, మీ ఈఎంఐలు కట్టినంత కాలం ఉంటుంది. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే మార్కెట్ మారినప్పుడల్లా మీ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కట్టి మారుతుంటాయి. అంటే వడ్డీ రేట్లు పెరిగితే పెంచిన దాంట్లో కట్టాలి, తగ్గితేనేమో తగ్గించి కడుతుంటారు. ఇండియాలో లిటరల్లీ ఆల్ బ్యాంక్స్ కూడా ఫ్లోటింగ్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, అంటే వడ్డీ రేట్లు మార్కెట్ తగ్గట్టు ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి. అయితే మీరు కట్టే ఈఎంఐలు చేంజ్ చేయరు, బట్ వెనక పీరియడ్ని పెంచుతారనమాట, పెంచడం తగ్గడం లాంటివి చేస్తుంటారు. ఓకే, సో కరెంట్ మార్కెట్లో అయితే 6.65 నుంచి ఉన్నాయి స్టార్టింగ్. యావరేజ్ మీద 10% వరకు ఉంది. కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ 10 దాకా ఇస్తున్నారు. ఎస్బీఐ అయితే 6.65 ఉందండి. ఇక మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే 7.2 అట్లా ఉన్నాయి. ఈవెన్ కోటక్ బ్యాంక్ కూడా నీకు 7K ఇస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఇక ముందు రోజుల్లో 6 monthsకి ఒకసారి లిటరల్లీ ఒక 20 basis points నుంచి ఒక 100 basis points పెరగడమే తప్ప తగ్గటాలే ఉండదు. నేను అనుకోవటం ఏంటంటే పర్సనల్గా వితిన్ 2 years కల్లా మనం 8% చేరుతాం డెఫినెట్గా. ఎందుకంటే వడ్డీ రేట్లు ఇందులో దొరకవు కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెంచుతున్నారు అన్ని చోట్ల, అన్ని కంట్రీల్లో. ఇండియాలో కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. ఓకే, కోవిడ్ ముందు రెపో రేట్స్ 6% ఉండేవి. కోవిడ్ టైంలో ఆర్బీఐలో బాగా డ్రాప్ చేసి దాన్ని 4% చేశారు. రీసెంట్గా ఫస్ట్ హైక్ 40 basis points పెంచారు, అంటే 4.4 చేశారు. దీని మధ్య ఏంటంటే తిరిగి ప్రీ కోవిడ్ రేటుకి ఏ రేటు కొన్నాయో ఆ రేట్లో చేరబోతున్నాయి అన్ని వడ్డీ రేట్లు. అంటే నార్మల్ బ్యాంక్ వడ్డీ రేట్లు నీకు 6% కాబోతున్నాయి. హౌసింగ్ రేట్స్ +2% ఈజీగా వేసుకోవచ్చు. అంటే 8% దగ్గర స్టేబుల్ అవుతాయి నెక్స్ట్ 1 or 2 yearsలో. అందుకని వడ్డీ రేట్లు డెఫినెట్గా పెరుగుతాయి. కాకపోతే ఇల్లు ఈ టైంలో కొనటం అవసరమా లేదని మనం ఫిక్స్ అవ్వాలి. రెండు రకాలుగా మన హౌస్లో కొంటామండి. ఒకటి, సొసైటీలో ప్రెజర్ ఉంటుంది, ఇంకా ఇల్లు కొనలేదా అని చెప్పేసి. ఆ ప్రెజర్ తోటి డబ్బులు లేకపోయినా సరే ఒక ఇల్లు కొనాలని కోరుకుంటారు. అది దానికి కమర్షియల్ వాల్యూ అనే కన్నా కూడా ఎమోషనల్ వాల్యూ అంటాం బెటర్ ఏమో. అది చాలా మంది సెంటిమెంట్, సొంత ఇల్లు ఉంటే సెంటిమెంట్ అది. రెండోది ఏంటంటే అది నిజంగా కమర్షియల్ నాకు గిట్టుబాటు అవుద్ది, ఫ్యూచర్లో రేట్లు పెరిగినప్పుడు నాకు ఎకనామిక్ వాల్యూ వచ్చి సెకండ్ అనమాట. అంటే బిలుమి సొంత ఇల్లు 1 వరకు యాక్సెప్టెడ్, కానీ రెంట్కి ఇవ్వడం కోసం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే శుద్ధమైన పని ఉండదు. ఇట్స్ నాట్ వర్త్ అట్ ఆల్. రెండోది, వడ్డీ రేట్లకు అమౌంట్ కూడా నీకు రాదు. సపోజ్ మీ 50 lakh ఇల్లు హౌస్ ఉందనుకోండి, మీరు రెంట్కి ఇచ్చారనుకోండి నార్మల్గా నీకు ఎంత వస్తుందండి? ఒక 15,000 వస్తుంది. దట్ ఈస్ నాట్ ఈవెన్ 30 paisa వడ్డీ కూడా కాదు అది. అందుకని నిజంగా మీకు హౌస్ లేదు, ఫస్ట్ ఇల్లు హౌస్ అనుకుంటే మీరు ఎట్టాగో సొసైటీ ప్రెజర్ ఉంటుంది, మీకని కావాలి కాబట్టి ఒక హౌస్ వరకు ఓకే. అది కూడా మ్యాక్సిమం లోన్ తీసుకునే కట్టండి. వడ్డీ పెంచినా సరే పెద్దగా పెంచడం కాదు అది. ఎందుకంటే బయట మనం మ్యూచువల్ ఫండ్స్లో వేరే చోట ఇచ్చుకుంటే
నీకు మినిమం 10% చొప్పున ఇయర్లీ గిట్టుబాటు అవుద్ది. 10%తో పోల్చుకుంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చే వడ్డీ 6% ఇంకా చాలా తక్కువ. అందుకని హౌస్ ఎప్పుడు కూడా లోన్ రేట్లు ఎంతైనా సరే ఖచ్చితంగా ఇస్తే బ్యాంక్ వాళ్ళు 100% అయినా సరే లోన్ తీసుకొని ఇల్లు కొనాలి తప్ప సొంత డబ్బులు పెట్టి ఇల్లు కట్టి మాకండి. చాలా రాంగ్ డిసిషన్ అది. దాచిపెట్టుకున్న డబ్బులంతా తీసుకెళ్ళి ఇంటి మీద పెడితే మాత్రం చాలా రాంగ్ అప్రోచ్ అది. ఇల్లు వరకు మాక్సిమం లోన్ ఎంత ఇస్తే అంత తీసుకుని కట్టాలి. అది కూడా మన పేయింగ్ కెపాసిటీని బట్టి నువ్వు కట్టుకోవాలి. ఎందుకంటే అందులో పెద్ద గిట్టుబాటు అవ్వదు. మీరు అదే బయట మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లోనూ ఏ మంచి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్లో పెడితే 10 to 15% వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఎవ్రీ రాకపోవచ్చు, యావరేజ్ వస్తుంది. అందుకని ఇల్లు కట్టాలనుకున్న థాట్ మీ దగ్గర నిజంగా వస్తే కేవలం లోనే తీసుకోండి, అది ఎంత పర్సెంట్ సంబంధం లేదు. రెండోది ఈ వడ్డీ రేట్లు బాగా పెంచినట్టుగా గత 1 monthలోనే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 3 times పెంచారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కానీ 3 times కలిపి కంబైన్ చేసినా కూడా అది వాళ్ళు పెంచింది ఐ థింక్ 45 basis points. అంటే ఇంతకుముందు 6.5 ఉంది కదా, ఇప్పుడు గత 6.75 అయింది అంతే, పెద్దగా ఏం పెరిగించలేదు. ఎందుకంటే ఒక బేసిస్ పాయింట్ అంటే 100 basis points అంటే ₹1 అండి. వాళ్ళు ఫస్ట్ పెంచింది ఎంత 0.01, అంతకుముందు 0.37, మొత్తం కలిపి పావుల నుంచి ₹10 పెంచారు అంతే. అంటే 50% పెంచారు అంతే. అంటే ఇంతకుముందు ₹6.60 ఉండేది, ఇప్పుడు దానికైతే ₹7 దగ్గర తీసుకొచ్చారు. అది నార్మలే. సో ఇండస్ట్రీ నార్మల్ యావరేజ్ మీద నీకు 7% ఉంది వడ్డీ. ఓకే, అది యాక్సెప్టబుల్ అది. ఎందుకంటే 10 years బాండ్ ఇల్లు ఆ రేట్లో ఉన్నప్పుడు న్యాచురల్గానే వడ్డీ రేట్లు పెంచుతారు. అందుకని నెక్స్ట్ 1 or 2 years కల్లా బ్యాంక్ వడ్డీ రేట్లు అన్ని కూడా హౌసింగ్ లోన్స్ పర్టికులర్గా డెఫినెట్గా 8% దగ్గర జాతాయండి. ఓకే, పర్సనల్ లోన్స్ అన్ని కూడా మోర్ దెన్ 10% వెళ్ళిపోతాయి. దానికి మనం రెడీ అవ్వాలి, ఎందుకంటే వరల్డ్ వైడ్గా 10 నడుస్తుంది కాబట్టి. ఓకే, ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో ఆ టైంలో నుంచి మళ్ళీ ఇంకా డ్రాప్ అవటం బీన్ అవుతాయేమో. ప్రస్తుతానికైతే మనం ఇంట్రెస్ట్ రేట్ సైకిల్లో బాటంలో ఉన్నాం కాబట్టి ముందులో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది, పడే ఛాన్స్ కన్నా కూడా. అండ్ ఆర్బీఐ క్లియర్గా చెప్పారు నెక్స్ట్ 2-3 మీటింగ్స్లో కూడా మేము వడ్డీ రేట్లు పెంచడానికి చేస్తాం, ఫర్దర్గా కూడా పెంచుతూ పోతుంటామని కూడా చెప్పారు. రైట్. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్కి ఉన్న ఛాలెంజ్ 2. ఒకటి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు పెంచాల్సిందే. ఇన్ఫ్లేషన్ వదిలేద్దాం అనుకుంటే వడ్డీ రేట్లు అంతే ఉండాలా. నీకేం కావాలో నువ్వు కోరుకోండి, బయట రేట్లు తగ్గాలా లేకపోతే ఒక స్వార్థంతో నీ ఒక్క దానికోసం ఇది చేసుకోవాలనేది. గవర్నమెంట్ ఏంటంటే మల్టిపుల్ వేలో థింక్ చేస్తుంది కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తానంటే ఆయిల్ ట్యాక్స్ తగ్గించడం, రీసెంట్గా ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించారు. అండ్ బయట పోనీయకుండా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ పెంచడం, అంటే లోపలికి వచ్చే వాటిని ఫ్రీగా ట్యాక్స్ లేకుండా ఎలవ్ చేయటం, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఆర్బీఐలో వడ్డీ రేట్లు కంట్రోల్ చేసుకుంటూ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ట్రై చేస్తున్నారు. రైన్ గార్డ్ కూడా కొంచెం వర్షాలు కనుక బాగా డ్రాప్ అయినట్టయితే, వర్షాలు బాగా వచ్చినట్టయితే ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కనుక వస్తే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ కావచ్చు, ఇండివిజువల్ లైఫ్స్ కానీ బాగా హ్యాపీగా ఉంటాయి. అందుకని వడ్డీ రేట్లు నాట్ ఓన్లీ గోయింగ్ టు రైజ్ ఇన్ హౌసింగ్ సెక్టర్ అండి, నువ్వు వెహికల్, పర్సనల్ లోన్స్, అన్ని రకాల ఇంట్రెస్ట్ రేట్స్ గోయింగ్ టు రైజ్. ఓకే, ఎందుకంటే అది వరల్డ్ వైడ్గా అది మూవ్ అవుతుంది, ఇండియా ఒకటే కాదు. అందుకని ఖచ్చితంగా హౌసింగ్ రేట్లు పెంచితే తప్ప తగ్గేది ఏం లేదు. మీకు వీలు ఉంటే ఫిక్స్డ్ తీసుకోండి, ఏదైనా బ్యాంక్ అలౌ చేస్తే కనుక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకోండి. అంటే ఇదే రేటు నెక్స్ట్ 20 years ఉండేలాగా. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ నాట్ అలౌడ్, దే ఆర్ అలౌడ్ ఓన్లీ ఫ్లోటింగ్కి అలౌ చేస్తాయి. మరి అంటే స్టాక్ పరంగా ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది ఈ న్యూస్ బేస్ చేసుకుని? డెఫినెట్గా స్టాక్ అది పాజిటివ్ అండి, ఎందుకంటే వాళ్ళు హౌసింగ్ లోన్ పెంచినంత ఈజీగా డిపాజిట్ రేట్లు పెంచరు వాళ్ళు, వడ్డీ రేట్లు వెంటనే పెంచరు. గవర్నమెంట్ ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచగానే వాళ్ళకి రావాల్సిన డబ్బుల మీద మాత్రం వడ్డీ రేట్లు పెంచుతారు స్పాట్లో, వాళ్ళు తీసుకునే వాటి మీద పెంచరు. ఇండియాలో ఏ బ్యాంక్ కూడా ఇంతవరకు డిపాజిట్ రేట్ మీద పెంచలేదండి లాస్ట్ 2 monthsలో, బట్ వాళ్ళు ఇచ్చే వాటికి మాత్రం పెంచింది. సో అది ఆ బేసిస్ పాయింట్స్ వాళ్ళకి మిగులుతాయి పాజిటివ్గానే. అందుకని ఈ సంవత్సరం డెఫినెట్గా 23 పర్టికులర్లీ బిలాంగ్స్ టు బ్యాంక్స్ సెక్టర్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ అండి. ఈ 2 సెక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉండబోతుంది, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. పెరగబోతున్న ఈ వడ్డీ రేట్ల కారణంగా కామన్ మ్యాన్ ఎటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోబోతున్నాడు అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 18, 19 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందర రామిరెడ్డి గారిచే ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఒక 2 days ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండబోతోంది. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే మీ పేరును ఎన్రోల్ చేసుకోగలరు.